గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్లో 5th క్లాస్లో వర్క్షీట్ నెంబర్ 4 ఇది. ఇక్కడ మనకి బిగ్ నెంబర్స్ చాప్టర్ నెంబర్ 1 5th క్లాస్. ఈ క్లాసెస్ అనేవి చెప్పే విధానం, మీకు ఈ వర్క్షీట్ కంప్లీట్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, రైట్ ద గివెన్ నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే స్మాల్ టు బిగ్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాయడం అనమాట అసెండింగ్ ఆర్డర్ మీన్స్. ఇక్కడ మనకి రైట్ ద గివెన్ నెంబర్స్ అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ 4 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 4 నెంబర్స్ని మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాయాలి. ఇందులో స్మాలెస్ట్ వన్ కంప్లీట్గా మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇందులో హండ్రెడ్స్ లేవు కాబట్టి ఇట్ ఈజ్ ఏ స్మాలెస్ట్ నెంబర్ 56. అండ్ ఇక్కడ హండ్రెడ్స్ ఏమో 2 ఉన్నాయి, ఇక్కడ హండ్రెడ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ హండ్రెడ్స్ 4 ఉన్నాయి. ఎక్కడ హండ్రెడ్స్ తక్కువగా ఉన్నాయి? 274లో హండ్రెడ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి స్మాలెస్ట్ నెంబరు 274 అవుతుంది. ఇప్పుడు ఈ 274 ఈ 56 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని కంపేర్ చేయాలి. ఇక్కడేమో హండ్రెడ్స్ 3 ఉన్నాయి, ఇక్కడేమో హండ్రెడ్స్ 4 ఉన్నాయి. ఏది చిన్నది? స్మాలెస్ట్ వన్ ఈజ్ 308 అనమాట. అండ్ అన్నిటికన్నా బిగ్గర్ నెంబరు 416. ఈ విధంగా మనకి స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అనేది రాయడం జరిగింది. 56 ఈజ్ ఎ స్మాలెస్ట్, 416 అనేది బిగ్గెస్ట్ వన్. ఈ విధంగా స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ రాసినట్టయితే అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి రైట్ ద గివెన్ నెంబర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్. ఇది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, డిసెండింగ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. డిక్రీజింగ్ అంటే తగ్గడం అనమాట, అంటే బిగ్ నుంచి స్మాల్కి తగ్గడం. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే డిక్రీజ్ అవ్వడం అంటే తగ్గడం అంటే బిగ్ నుంచి స్మాల్కి తగ్గడం. ఇప్పుడు బిగ్ నుంచి స్మాల్, బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి రాయాలి. ఇక్కడ ఇవ్వబడినటువంటి 4 నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఇది అవుతుంది. ఎందుకంటే ఇది ఒక 3 డిజిట్ నెంబర్. ఇందులో 7 హండ్రెడ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 716లో 7 హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి బిగ్గెస్ట్ వన్ ఈజ్ 716. ఇప్పుడు ఈ మూడింటిని కంపేర్ చేసినట్టయితే ఇక్కడ హండ్రెడ్స్ లేవు, ఇక్కడ హండ్రెడ్స్ 4 ఉన్నాయి, ఇక్కడ హండ్రెడ్స్ 100 ఉంది కాబట్టి ఇది బిగ్గెస్ట్ వన్ అవుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ వన్ నెంబర్ ఈజ్ 498. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 165ని ఈ 78ని కంపేర్ చేస్తే 165 ఈజ్ ఏ బిగ్గెస్ట్ వన్. అండ్ లాస్ట్ వన్ ఈ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 78. అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి ఈ విధంగా మనము డిసెండింగ్ ఆర్డర్ రాయడం జరిగింది. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే తగ్గడం అనమాట. తగ్గడం అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్, బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్కి తగ్గడం. ఓకే, ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ద టేబుల్ గివెన్ బిలో, కిందన టేబుల్ ఇవ్వబడింది. షోస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు వేరియస్ డిస్ట్రిక్ట్స్. బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ రైట్ ద నేమ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. ఇక్కడ మనకి హైదరాబాద్ నుండి మనకి డిస్టెన్స్ అనేది ఇవ్వబడింది. కరీంనగర్కి, మహబూబ్ నగర్కి, ఆదిలాబాదు, మంచిర్యాల, జోగులాంబ, గద్వాల. ఇక్కడ మనకేం అడుగుతున్నాడు? ఈ డిస్టెన్స్ అనేవి ఇది కేఎంలో, కిలోమీటర్స్లో ఉందన్నమాట. కిలోమీటర్స్ ఇవన్నీ కూడా. ఈ డిస్టెన్స్ ఆర్డరు అసెండింగ్ ఆర్డర్లోని డిసెండింగ్ అంటే ఈ డిస్టెన్స్ అనేది హైదరాబాద్ నుంచి అనమాట. ఈ డిస్టెన్స్ అన్నీ కూడా కరీంనగర్ ఏమో 160 kmలో ఉంది, మహబూబ్ నగర్ 120 km, ఆదిలాబాద్ 350 km, మంచిర్యాల 250 km,
జోగులాంబ గద్వాల 180 km. అయితే ఎసెండింగ్ ఆర్డర్ అంటే ఏమిటి? ఎసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, స్మాల్ టు బిగ్. అంటే స్మాలెస్ట్ డిస్టెన్స్ ఏది? 120 km. అదేంటిది? మహబూబ్ నగర్. అంటే ఫస్ట్ పేరు ఏం రాయాలంటే మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ అని రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ పేరేంటి? 120 తర్వాత 160 km అంటే కరీంనగర్, కరీంనగర్. ఈ కరీంనగర్ అయిన తర్వాత 180 km, 180 km థర్డ్ వన్ ఏంటి? జోగులాంబ గద్వాల, జోగులాంబ గద్వాల. ఫోర్త్ నేమ్ ఏంటి? స్మాలెస్ట్ వన్ 250 km మంచిర్యాల, మంచిర్యాల. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్నిటికన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నది 350 km ఆదిలాబాద్, ఆదిలాబాద్. ఈ విధంగా మనకి స్మాలెస్ట్ డిస్టెన్స్ నుండి బిగ్గెస్ట్ డిస్టెన్స్కి మనము స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్లో రాయడం జరిగింది. ఈ డిస్టెన్స్ నేమ్స్ అన్నమాట. మరి డిసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు ఇక్కడ. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, బిగ్ డిస్టెన్స్ టు స్మాల్ డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్, బిగ్ టు స్మాల్లోకి రాయాలి. ఏ విధంగా రాయాలి? ఇక్కడ మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ వన్, బిగ్గెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ది ఆదిలాబాద్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆదిలాబాద్ 350 km కాబట్టి ఫస్ట్ ఆదిలాబాద్ రాయాలి, ఆదిలాబాద్. ఇది డిసెండింగ్ ఆర్డర్ అనమాట, అంటే తగ్గే క్రమం. అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్, బిగ్గెస్ట్ డిస్టెన్స్ నుండి స్మాలెస్ట్ డిస్టెన్స్కి రాయాలి. అంటే బిగ్గెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆదిలాబాద్. తర్వాత ఏంటి? ఫస్ట్ ఇది బిగ్గెస్ట్, తర్వాత సెకండ్ ర్యాంకింగు మంచిర్యాల్, మంచిర్యాల్. థర్డ్ ప్లేస్ ఏమవుతుంది? థర్డ్ ప్లేసు 250 అయిపోయింది, 180 ఇది థర్డ్ ప్లేస్ అవుతుంది. అంటే జోగులాంబ గద్వాల, జోగులాంబ గద్వాల, గద్వాల. ఫోర్త్ వన్ ఏమవుతుంది? ఫోర్త్ వన్ 160, ఇది ఫోర్త్ వన్ అవుతుంది, 160 km అంటే కరీంనగర్, కరీంనగర్. ఫిఫ్త్ వన్ ఏమవుతుంది? లాస్ట్ స్మాలెస్ట్ డిస్టెన్స్ 120 km మహబూబ్ నగర్. ఈ విధంగా మనకి బిగ్గెస్ట్ నుండి స్మాలెస్ట్కి ఈ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఈ 5 డిస్టెన్స్ కూడా మనకి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.